హలో 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 బ్రదర్, అమర ప్రసాదేనా మాట్లాడేది? బ్రదర్, ఏంటి అది వ్యాసాలు అన్నీ ఎట్లా అట్లా ఏడా చదివినావు అన్నీ ఆ బుక్లో అట్లా పెట్టినావు అది ఫేస్బుక్లో బ్రదర్? ఏం పెట్టినా? అదే ఒకటి ఆయన గురించి, మన నాయకుని గురించి అన్నీ రిఫరెన్స్లు ఇచ్చి ఇవన్నీ ఆయన పుట్టినరోజు ఆయన అట్లా ఎవరు? మన సార్ అంబేద్కర్ సార్. అంబేద్కర్ గురించి అదే చెడుగా రాస్తావు ఎందుకు నువ్వు? మన మన దళిత బిడ్డవేనా ఇంతకు నువ్వు? దళిత బిడ్డ అయితే అంబేద్కర్ విమర్శించొద్దా? తప్పు కదా అట్లా. ఎందుకు తప్పు అవుతుంది? అదే మన మన కోసం పోరాటం చేసిన వాళ్ళని మనం విమర్శిస్తే మన కోసం ఏం పోరాటం చేసిండు చెప్పు? పక్కోడు ఇంకా ఇంకా ఎక్కువ విమర్శిస్తాడు కదా బ్రదర్. మన కోసం అంబేద్కర్ ఏం పోరాటం చేసాడు చెప్పు? ఏం చేసిండు అసలు? నువ్వు అదే పెట్టుకున్నావు కదా, ఇది ఏంది రాజ్యాంగ అది కాదయ్యా, నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పయ్యా. అది కాకుండా మళ్ళీ ఎటో పోతావింది? మన కోసం అంబేద్కర్ ఏం పోరాటం చేసిండు చెప్పు అని నేను. ఎవరు ఎగ్దేవర్ చేసిండా? ఎగ్దేవర్, సావర్కర్ వాళ్ళు అంబేద్కర్ ఏం పని చేసిండో చెప్పయ్యా అని చెప్తే నువ్వు మళ్ళీ ఎగ్దేవర్ అంటే ఏమే? నువ్వు ఎగ్దేవర్ గురించి చదివినావా, అంబేద్కర్ గురించి చదివినావా? ఎగ్దేవర్ గురించి చదివినా, సావర్కర్ గురించి, ఎగ్దేవర్ గురించి చదివినా. అంబేద్కర్ గురించి చదవలేదా? ఆయన చదివినా, ఆయన అంతకంటే చెప్పయ్యా. ఆయన ఏం చేసిందా? మన దళితుల కోసము అంబేద్కర్ ఏం చేసిండో చెప్పు. ఇది సార్వత్రిక ఓటు హక్కు తెచ్చిండు. ఒక్క నిమిషం ఫస్ట్ ఏమన్నా ఓటు హక్కు ఇచ్చిన అన్నావు కదా? అవునా? అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం ఏంది, 1950 రాజ్యాంగం అమలైన తర్వాతనే మనకు ఓటు హక్కు వచ్చింది అంటున్నావా? అంతకుముందు ఉన్నాయా ఓట్లు? ఓట్లేదు, లేవని కూడా నీ చెప్పింది. 1937 ఎలక్షన్ల దళిత నియోజకవర్గం నుంచి అంబేద్కర్ పోటీ చేసిండు. అప్పుడు ఆడోళ్ళు కూడా గెలిచిర్రు, ఆడోళ్ళు కూడా పోటీ చేసిర్రు, ఆడోళ్ళు గెలిచిర్రు. 1946 ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో రాజ్యాంగ రచన రాయడానికి 15 మంది మహిళలు పోటీ చేసి గెలిచారు. కొంతమందికే ఉన్నది, కొంతమందికే ఉన్నది. వినాలా అని చెప్పిన మరి, వినాలా? నువ్వు ఏం చెప్తావు వినడానికి? కానీ నువ్వు తెలుసుకోవాలా మరి. నువ్వు అనవసరంగా నువ్వేదో అనుకొని అదే నిజం అనుకుంటే ఎట్లా? కాదు, నువ్వు ఆడ యూనివర్సిటీకి, ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి డిబేట్ చేయరాదు? నేను రెడీ ఉన్నా, పిలువు మరి. వస్తావా? వస్తే మళ్ళీ ఆడ స్టూడెంట్ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు బాగా డిబేట్ బాగా చేస్తారు. వాళ్ళకి చెప్పు, వాళ్ళకు అమరా ప్రసాద్ ఇట్లా మాట్లాడుతున్నాడు, అమరా ప్రసాద్ డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ లో ఎక్కడ మీటింగ్ పెడతారో పెట్టండి, ఆయన వస్తా అంటున్నాడు. దమ్ము ఉంటే ఆయనతో చెప్పిన ఆయన తప్పు అని చెప్పి ప్రూవ్ చేయండి, లైవ్ పెడదాము. ఆయన తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పి ప్రూవ్ చేయండి అని చెప్పు మరి వాళ్ళకు. చెప్తా. మేము కూడా అదే అనుకుంటున్నాము. మేము కూడా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ నుంచే అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ మాట చెప్పబట్టి కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. ఒక్క అంబేద్కరిస్టుడు కూడా దమ్ము లేదు, ఇంత కూడా పిలిచి డిబేట్ చేద్దామన్న దమ్ము లేదు. సరేలే, నీకు ఎవరెవరు ఉంటారు కదా నాయకుడు, ఎవరయ్యా మీకు? ఎవరు ఆయన నీకు అంటే స్ఫూర్తినిచ్చే నాయకుడు ఎవరు నీకు? దేనికి స్ఫూర్తి? నీకు అంటూ ఒక వ్యక్తి ఆదర్శం ఉంటాడు కదా, రోల్ మోడల్ ఉంటాడు కదా, ఎవరైనా నీకు? అంబేద్కరే నీకు. జీవితంలో అంబేద్కర్ లాంటి మనిషి మళ్ళా పుట్టద్దు, అంబేద్కర్ లాంటి గుణాలు ఎవరికి ఉండద్దు, అర్థమవుతుందా? అంబేద్కర్ లాంటి దేశద్రోహి మళ్ళీ ఒకటి పుట్టద్దు ఈ దేశంలో అని చెప్పేసి ఆయనే నాకు ఆదర్శం, రోల్ మోడల్ ఆయన్నే. ఇంకా ఉంటారు చూడు, ఇంకా ఆయన ఇప్పుడు ఆయన్నే రోల్ మోడల్ అంటే ఇది తల్లి సన్రాయి తల్లి రొమ్ము గుచ్చినట్లు ఉంది. మేము అదే అంటున్నాం కదా. మా అంబేద్కర్ అని పేరు పెట్టింది బ్రాహ్మణులు. అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ పేరుని పెట్టింది ఒక బ్రాహ్మణుడు. ఆయన స్కూల్ చదివించడానికి ఫీజులు కట్టింది ఒక హిందువులు. ఆయన కాలేజీ వినయ్య అంటే వినాలా? వినకుండా ఇట్లా మాట్లాడితే ఎట్లా? కాలేజీ ఫీజులు కట్టింది హిందువులు. విను తమ్ముడు, ఆయన కాలేజీ ఫీజు కట్టింది మేమే, హిందువులమే. విదేశాలకు పోవడానికి చదువుకోవడానికి పంపించింది మేము మా డబ్బులతోనే. మళ్ళీ వచ్చేసి ఇక్కడ పోస్టులు ఏది రాజ్యాంగ రచనలకు పంపించింది మేమే. ఆయనకు న్యాయశాఖ మంత్రిని ఇచ్చింది మేమే.
మేము ఒక పాముని అంబేద్కర్ అని ఒక పాముకు పాలు పోసి పెంచి మామిన్నే కాటేసేటట్టు తయారు చేసుకున్నాం మేము. ఆయన ఖచ్చితంగా ఈ తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన మనిషి ఆయన. అందుకే నాకు ఆయన రోల్ మోడల్. ఈయన లాంటి మనిషి జీవితంలో ఈ భూమి మీద మళ్ళీ పుట్టద్దు అని చెప్పేసి నేను ఇవన్నీ క్యాంపస్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. డిబేట్ పెట్టండి అక్కడ. బ్రదర్ ఇవన్నీ నేను క్యాంపస్లో చెప్తాను. నేను ఇవన్నీ డిబేట్ దమ్ముంటే డిబేట్ పెట్టండి. అంబేద్కర్ ఇష్టతో మాట్లాడి డిబేట్లు పెట్టండి. ఇప్పుడు నువ్వు గతంలోనే మాట్లాడితే ఒకసారి వాళ్ళు సన్మానం చేసినట్టే ఓయూ స్టూడెంట్స్, మళ్ళీ నువ్వు అట్లే మాట్లాడితే మళ్ళీ ఈసారి ఇంకా గట్టుకుంటారేమో. అరే ఎవడరా నాకు సన్మానం చేసింది? ఎవడరా నన్ను కొట్టింది? ఒక ఆధారం చూపించురా. మీది మీద ప్రచారం చేసుకుంటే ఎట్లదా? లైవ్ లో వచ్చా కదా బ్రదర్, లైవ్ లో వచ్చా, టీవీలో వచ్చా. నన్ను కొట్టినట్ట? ఏ లైవ్ లో వచ్చిందిరా ఆయన? చూపించరా బాబు. నన్ను కొట్టింది యూపీరా. నన్ను కొట్టింది నాకే తెలియకుండా నన్ను ఎట్లా కొట్టిర్రా బాయ్ మీరు? నన్ను కొట్టింది ఒక ఆధారం చూపించరా బాయ్. లైవ్ లో వచ్చిందన్నావు కదా, ఆ వీడియో చూపించు నాకు. సరే సరే వీడియో పెడతా చూడు. ఆయన పేరు స్టూడెంట్ లీడర్, ఆయన పేరు కూడా ఏంటి అలెగ్జాండర్ అంట చూడు. ఓయో స్టూడెంట్ అలెగ్జాండర్ అంట లీడర్. అరే నాయన నన్ను ఎవడన్నా కొడితే, ఇప్పుడు నీ వీడియో ఉందన్నావు కదా, లైవ్ లో వచ్చిందన్నావు కదా, ఆ వీడియో నాకు నువ్వు చూడు. అలా నేను ఉన్నానా? అవి చూసి అరే బాబు చూసి నాకు పంపిరా నాయన. చూసినాము, మేము చెప్పేది నువ్వు చూసినాము, అవన్నీ చూసే నిన్ను గుర్తుపట్టలేమా? నువ్వు ఇంత ఫేమస్ వ్యక్తివి. అరే నీ నిజంగా నీకు అంబేద్కర్ ఇష్టం బుర్ర ఉండదంటే నిజంగా రా భయ్, బుర్ర అస్సలు ఉండదురా భయ్ మీకు. ఒరే కొట్టినోడేవాడు, కొట్టించుకున్నోడేవాడు, ఆ వీడియో చూపించరా నాకు. నువ్వు చూసినావంటే ఇక నేను నీ అంత పిచ్చిన కొడుకు. అరే నీ కళ్ళ డాక్టర్ చూపించుకోపోరా, ఐ డాక్టర్ చూపించుకోపోరా మీరు? నీకు పెడతా, వాట్సాప్ లో పెడతా, చూసుకో. చూపించరా మరి ఫస్ట్. అరే ఇవన్నీ కాదు. నీ పేరేంద్ర అనేది? నీ పేరేంది? ఇంతసేపు మాట్లాడు కదా, నీ పేరేంది? యూనివర్సిటీకి వచ్చినప్పుడు చెప్తాం. అప్పటిదాకా నీ పేరు కూడా అది కాదురా, నీకు అప్పటిదాకా పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేదా? నీ అమ్మాయి ఎడికి దొరుకుతారా మీరు అంతా? పేరు పర్లేదా అబ్బాయి, దాంట్లో వస్తాయి కదా బొక్కలో. నీ పేరు ఇక్కడ పడ్డానికి ఏంద్రా భయ్? నీ నోటితో చెప్పరాదు? మీ అమ్మ నాన్న పేరు పెట్టలేదా? పెట్టే చెప్పరాదు మరి. నరసింహ అని పేరు పెట్టుకున్నావు. పేరు చెప్పడానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? మరి పీటర్ తుగ్లక్ అని పేరు పెట్టుకొని ఉంటే మరి ఆడవిల్లవా నువ్వేం సిగ్గుపడని కాడా? నీ అమ్మ. అరే నువ్వు ఉర్రగాని నువ్వు ఫస్ట్, అరే నరసింహ నువ్వు ఫస్ట్ ఏం తెలుసా, ఆ వీడియో చూసి ఆ వీడియో నాకు పంపి. ఎంతసేపు అయినా పంపిస్తావు? నాకు కూడా తెలియాలి రా భయ్. నన్ను ఎవడు కొట్టిడో నాకు కూడా తెలియాలి కదా. అదేరా ఇవన్నీ నన్ను కొట్టినోడు ఎవడో నాకు కూడా తెలియాలి కదా. కాబట్టి నువ్వు ఏం చేయాలి తెలుసా, ఆ వీడియో నాకు పంపి. పంపించు, పంపిస్తా నాకు ఫోన్ చేయి. రేపు కూడా